హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు అయితే మేము పొలంలోకి వచ్చామండి, అమ్మాల కళ్ళానికి. ఇక్కడ పొలంలోకి అయితే వచ్చేసాం. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే కొద్దిగా వీడియో అయితే చేద్దాం అనుకున్నాం, కానీ మేము పొలానికి వచ్చాకే వీడియో తీసుకున్నాము. ఇదేటండి, అమ్మాల పొలంలోకి వచ్చాం. అమ్మాన మా పెద్ద అబ్బాయి కొబ్బరి చెట్టుకి అదే కరెంట్ వైర్లు ఉన్నాయని చెప్పేసి అవి అడ్డు రాకూడదని చెప్పి, ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. అవి అయితే మరి మనకు తెలదు. అమ్మ ఏదో చెప్తుంది, మా పెద్ద అబ్బాయి అది అక్కడ చేస్తున్నాడు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. పొలాలన్నీ చాలా పచ్చగా ఉన్నాయి కదా అని చెప్పేసి. వర్షాలు ఎలాగో పడట్లేదు, కరెంటు మోటార్లు ఎట్టి ఎలాగో అలాగా గడ్డి మళ్ళు అవి తడుపుకొని అలాగా పచ్చగా పెంచుకుంటున్నారు ఈ రైతులు. మరి ఏం చేస్తామండి, మేము మా రైతులందరమే ఎలాగో అలాగా బాధలు పడాల్సిందే కదా. కరే వానదేవుడు కరుణించకపోయినా ఈ కరెంటు దేవుడైనా కరుణించేటట్లు చేయాలి, అదే ప్రభుత్వం. ఎందుకంటే ఈ కరెంట్ అనేది ఉంటేనే కదా ఎలాగోలాగా మోటార్లు అవి వేసుకొని అయినా నీరు తీసుకోవడానికి అవుతుంది. అక్కడ అమ్మాలు పని చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇలాగ అరటి చెట్లు ఏమైనా గెల్లేసాయా అనేసి వచ్చాను. అరటి గెల్లు అంటే ఇక్కడ ఒక గెలేసింది, ఇవ్వటండి ఇక్కడ ఇంకా ఒక గెలేసింది. అయితే ముందుసారి అయితే అరటి గెల తీసుకెళ్లాను, ఆ వీడియో ఒకటి కూడా అప్పుడు అప్లోడ్ చేశాను. కానీ ఇంకా ఇది ఇంకా స్టార్టింగ్, అదే ఇంకా వేసింది గెల, ఇంకా ఇప్పుడు వేసింది. ఇక్కడ ఈ ముందుకు వస్తే ఇంకా కొద్దిగా కొబ్బరి చెట్టు అది ఉన్నది, పువ్వు అంటే పూత వచ్చింది కొబ్బరి చెట్టుకి కూడా. పూత చూపిద్దాం అనేసి ముందుకు వచ్చాను, కానీ అది కొబ్బరి గెలలు అవి కనిపించలేదు, అడ్డంగా ఉండిపోయి కిందకి దిగడానికి అవ్వలేదు. నేను అదిగో మొవ్వు చూపిస్తున్నానంటే కనిపిస్తుందని, అది అవల. కిందనే మోటార్ అగో పైప్ తో వస్తుంది వాటర్ అక్కడికి, ఆ పైప్ నుంచి వస్తుంది. ఇక్కడ మామిడి చెట్టు, చిన్న కొబ్బరి చెట్టు అది ఉన్నది, అదిగో చూడండి. పూత కనిపించలే, కానీ చెట్ల మధ్యలో నుంచి ప్రకృతి మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందా అనిపించింది. చూడండి ఇక్కడ ఆ పొలాలు, అది చెరుకు తోట, గడ్డిమడి కాదు. ఇక్కడ కొండ అది చాలా దూరం, కానీ నేను అలా జూమ్ చేసి చూపించాను అంతే. ఇది గడ్డిమడి, కిందది చెరుకు తోట వేశారు కింద కన్నా ముందుకి. ఇగో చెట్లు అవి అన్ని నీట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది ఇంకా ఈ మళ్ళీ ఏమీ పంట వేయలేదు, పొలం దున్నేసి ఉంచారు. వరి అక్కడ వేసారు కొత్తని, అంటే వరి పొలం వడ్డడానికి. ఇంకో చూడండి, ఇక్కడ మా అక్క వాళ్ళును, మా అక్క మా వదినమ్మ గొప్ప తవ్వుతున్నారు. నేనైతే ఇంక అక్కడికి వెళ్ళలేదు, కొద్దిగా జూమ్ చేసుకునే తీసుకున్నాను. కానీ మా అక్క వాళ్ళు అయితే నన్ను పిలిచారు, బుజ్జి ఏం బుజ్జి లేదమ్మా ఎందుకే చెల్లెకి వచ్చావు అలాగనేసి, ఏదో అలా సరదాగా. కానీ నేనైతే అక్కడికి వెళ్ళలేదు, ఇంక వెళ్ళలేకపోయాను. అక్కడి నుంచే నేను కూడా మా అక్క వాళ్ళని పిలిచి పలకరించేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. మా అక్కలు హాయ్ చెప్తున్నారు అక్కడి నుంచే, వచ్చారా అలాగని చెప్పేసి. అక్క వాళ్ళకి హాయ్ చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు మా పొలం దగ్గరికి వస్తాం, అమ్మ పొలం దగ్గరికి. ఇక్కడ మా మరదలు, మా అబ్బాయి, మా మేనకోడలతో పొట్లు పడుతున్నారు. ఏంటంటే సైకిల్ మీద కూర్చుంటానని అది ఏడ్చింది బాగా, అందుకని చెప్పేసి సైకిల్ మీద కూర్చోమని అమ్మ అక్కడ మా మరదలాలు చెప్పారు. దాన్ని కూర్చోబెట్టుకొని ఎలాగోలాగా అలా ముందుకు అలాగా వచ్చేసాము. మెల్లగా సైకిల్ నడిపించుకొచ్చాడు వాడు, ఎందుకంటే దాని సరదాగా ఉంది కదా, దాన్ని నడిపించకూడదని చెప్పేసి దాన్ని కూర్చోబెట్టుకొని ఆ సైకిల్ అలా ముందుకు నడిపించుకొచ్చాడు. అది పొలం దగ్గర నుంచి మేము ఇప్పుడు కళ్ళం దగ్గరికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి అనుకొని వెళ్ళాము. కానీ మేము కూడా పూర్తిగా కళ్ళం దగ్గరికి అయితే వెళ్ళలేదు, అక్కడ కూడా కొంత గడ్డిమడి అది ఉంది అక్కడ. ఆ గడ్డిమడి దగ్గరికి వెళ్ళాము. ఎలా వెళ్ళగానే ఇంకేముంది, జామ చెట్టు కనిపించింది. జామ చెట్టు కనిపిస్తే మనం ఏమైనా ఆగుతామా? జామకాయలు అంటే ముందే చాలా ఇష్టం. కొన్ని జామకాయలు అయితే కోసుకున్నాను. చూడండి, చాలా జామకాయలు అయితే వచ్చాయి. ఇక్కడైతే చాలా జామకాయలు ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయి. చూడండి ఇలా జామ చెట్టుకి ఇలా కొట్టేసినవి. మనం ఒకప్పుడైతే చిలకలు కొడతాయి, చిలకలు కొట్టినవి తింటున్నాం అని అనుకునే వాళ్ళం. అలా ఎప్పుడు చేయకండి మీరు. ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతి కాయని ఏ పురుగో పుట్రో పామో ఏది కడుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరైతే అలాంటి జామ చెట్లు కానీ ఏమైనా మామిడి చెట్లు కానీ అలా సగం సగం తినేసిన కాయలు ఏమైనా దొరికితే అస్సలు తినడం కానీ ఇంటికి పట్టుకెళ్ళడం కానీ చేయకండి. నేనైతే అన్ని మంచి కాయలే కోసుకొని కొంగులో వేసుకున్నాను. మరి కొంగే అక్కడ ఉంది కదండి, ఇంకా మరి కొంగు ఉంది కాబట్టి సరిపోయింది. అక్కడ మనం బ్యాగ్ అదేం తీసుకెళ్ళలేం కదా, మనకు జామ చెట్లు ఉంటాయి, చెట్లు తెంపుకుంటాం అని అనుకున్నాం ఏంటి ఏమైనా. కాబట్టి కొంగులో తెంపేసుకున్నాను, అన్ని కాయలు కోసుకొని కొంగులో వేసుకున్నాను. అక్కడ ఇంకా చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి, కానీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయిలేండి.
మేము అవన్నీ కోసుకొని ఇంకా కొన్ని జాంకాయలు అయితే ఇంకా పింజలుగా ఉన్నాయని చెప్పేసి కొన్ని వదిలేసాను. ఇంకో చూడండి ఎన్ని జాంకాయలు ఉన్నాయో, అవన్నీ జాంకాయలే. చూడండి ఎన్ని జాంకాయలు ఉన్నాయో. చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి. పెద్దవన్నీ కోసుకున్నాం. పరువుకొచ్చినవన్నీ జాంకాయలన్నీ కోసుకొని కొంగులో వేసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరికి అదే కోసుకెళ్ళిన జాంకాయలన్నిటిని దోపేసుకున్నాను. ఎందుకంటే పడిపోతాయి కదా! మనం చేలో ఉన్నప్పుడు పొలాల్లో ఉన్న తోటకూర, అదే తోటకూర కాదు గోంగూర అది ఏరేటప్పుడు ఇలాగా కొంగు కట్టుకొని ఏరేవాళ్ళమి. ఇంగో చూడండి ఎలాగైతే నేనైతే జాంకాయలు తీసుకెళ్ళిపోయి బుట్టలో ఏసేసుకున్నాను. బుట్టలో ఏసి ఇక్కడ మా అబ్బాయి ఆళ్ళును, అమ్మ కొద్దిగా అక్కడ కొద్దిగా చిన్న పిసరక అది ఏంటంటారు గడ్డది పట్టేసింది బాగా. అమ్మ తవ్వుతుంటే నేను తవ్వుతానులే అమ్మమ్మ అని చెప్పేసి మా పెద్దబ్బాయి తీసుకొని కొద్దిగా ముళ్ళ కంపల్లా ఉన్నయన్నీ మెల్లగా తీశాడు. ఎందుకంటే చేతికి గుచ్చుకుపోతాయని చెప్పేసి మెల్లగా అలాగా పట్టుకొని తీసాడాడు. ఆడికి కూడా ఎప్పుడు ఇలా పని చేయడం చేత కాదు. మాకెప్పుడు చేయలేదు కదా! అందుకని చెప్పేసి. అమ్మ అయితే ఫాస్ట్‌గా చేస్తది. అమ్మకి తెలుసును కాబట్టి. అమ్మ పని అమ్మ చేసుకుంటుంది. మా పెద్దబ్బాయి బొరుగుతో తీస్తున్నాడు. అమ్మ కొడవలితో తీస్తుంది. అమ్మ, అబ్బాయి తీస్తున్నారు. మనం ఖాళీగా ఉంటే బాగోదు కదా! అని చెప్పేసి మనం కూడా కొద్దిగా ఎళ్లి హెల్ప్ చేయాలి అనిపించింది. మా పెద్దబ్బాయి ఇక్కడ బొరుగుతోటి, అమ్మ కొడవలితోటి ఎలాగో మెల్లగా తీసేస్తున్నారు కదా! అని చెప్పేసి మేము కాసేపు అక్కడ కూర్చున్నాము. ఇక్కడ అలా కూర్చొని మా బేబీ గర్ల్ ఉంది కదా! మేనకోడలు దాంతో కాసేపు ఆడాము. దానికి ఫోటోస్, వీడియోస్ అయ్యి తీసుకున్నాం. ఎందుకంటే పొలంలోకొచ్చాం కదండీ! పొలంలోకొచ్చాక ఖాళీగా ఉండబుద్దేయదు కదా! అందుకని జెప్పేసి దానికి ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఆ జాంకాయ తినేస్తుందండి బాబు. నేను పట్టుకెళ్ళాను కదా జాంకాయలు. అస్సలు వదలలేదు. దానికి కూడా చాలా నచ్చాయట అందుకనేసి. పోనీలే మరి అమ్మాళ్ళు కష్టపడుతున్నారు. మనం అలా నిలబడి చూస్తాం ఏటని చెప్పి మనకు చేతనైన కాడికి మనం కూడా ఏదో కొద్దిగా సాయం చేశాము. ఏదంటే నాకు పెద్దగా అంతలా రాదు. కానీ కొద్దిగా ఏదో వచ్చినంతట్లో అమ్మని కష్టపెట్టడం ఇష్టం లేక అమ్మని ఆగమని చెప్పేసి మనం కొద్దిగా కోసి తీసాము కొంత. అమ్మ ఏం ఖాళీగా ఉంటదా? మన మాట వింటదేటి? మా పెద్దబ్బాయిని ఆగమని చెప్పి అమ్మే తర్వాత మళ్ళీ అది తీసుకుంది. బొరుగు తీసుకొని అమ్మ తవ్వింది. కొద్దిగా ఏదో ఆ గడ్డంతా తీసేసాము అలాగన. ఆ గడ్డంతా తీసి అక్కడి నుంచి ఎళ్లి అందరమే వెళ్ళిపోదాం అనుకున్నాం గానీ, ఇది పని తొందరగా అవ్వలేదు కదా! కొద్దిగా టైం పట్టేసిందిలెండి అక్కడే. అదంతా గడ్డంతా తీసేదాకాన. తర్వాత నేను ఆ గడ్డి తవ్వేసి వచ్చాక కొద్దిగా నీళ్ళైనా తాగుదామని కూర్చుంటే మా మేనకోడలొచ్చేసి "అత్త దా, అత్త దా" అని చెప్పేసి పిలిచింది. సరే అయితే కూర్చుందాం కదా! అని చెప్పేసి అక్కడ కూర్చొని దాంతో కొంత టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇంటికొచ్చేద్దాం అనుకున్నాం ఇంకా. కాకపోతే లోపల కరివేపాకు మొక్క చూసాము. చూడండి అంటే టౌన్ సైడు అటు సైడ్ అయితే కరివేపాకు మొక్క కట్టలు కట్టలుగా కొనుక్కుంటారు కరివేపాకులు. మనకంత కష్టం అవసరం లేదు. పొలంలోకెళ్ళకే పోవాలి గానీ పొలంలోకెళ్తే బోలెడంత కరివేపాకు ఇరిసి తెచ్చుకోవచ్చు. చాలా కరివేపాకు మొక్కలైతే ఉన్నాయి. అక్కడ ఆ ఈ చెట్టయితే నాకు నచ్చింది. అందుకని జెప్పేసి దీని ఆకులు చాలా చిన్నగా ఉండి చాలా బాగా ఫ్రెష్‌గా అనిపించాయి నీట్‌గాన. అందుకని చెప్పేసి ఈ చెట్టువి మెల్లగా అసలు అందంగా ఉంది చెట్టంతాన. కానీ తప్పలేదు మరి. కొంత కట్ చేసి తెచ్చుకుంటే వారం రోజులకొస్తది కదా! అలా సరిపోద్ది కదా! కొద్ది కొద్ది తాలింపుల్లోనే కదా మనం యేసుకుంటాం. పచ్చళ్ళయ్యి చేసేంత టైం అలాగా ఉండదు. పచ్చళ్ళవి చేసుకున్నోళ్ళకైతే మంచి ఫ్రెష్ కరివేపాకు ఇదైతే. నీట్‌గా పట్టుకెళ్ళి కరివేపాకు పొడి చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ అంత తీరికైతే నాకుండదులెండి. కరివేపాకు ఇడుసుకొని గంపలో పెట్టేసుకొని గంపంటే అప్పుడు ఎరకలోళ్ళ దగ్గర తట్టలల్లించుకొని తట్టలుండేవి. మరిప్పుడు ఆ తట్టలవి లేవు కదా! బుట్టలోనే యేసుకొని అక్కడి నుంచి మెల్లగా వచ్చేసాము. కానీ అది పెద్ద గొట్టండి. గొట్టు మీదెళ్లి రావడం వల్ల కొద్దిగా మెల్లగా దిగాల్సొచ్చింది. చెట్టుని తెంపుకొని జాంకాయలు తీసుకొని తినుకుంటూ అలాగొచ్చేసాము. అక్కడి నుంచొచ్చి చూడండి ఇక్కడ దిగే దగ్గర కాస్త ఇబ్బందే. పెద్ద గొట్టుంటది. గొట్టులో నుంచి దిగాలి. మెల్లగా దిగేసి ఒడ్డుకొచ్చేసాం. మా మేనగోళ్ళు ఎత్తుకొని దాంతో మాట్లాడుకుంటూ అలాగైతే మేము వచ్చేసాము. కానీ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ చూస్తున్నారు. వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ నాకు లైక్స్ ఇవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అస్సలు మీరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోకండి. వీడియోస్ చూస్తూ లైక్ అండ్ కామెంట్